రోజు ఒక వనంలో అన్ని కోతులు కలిసి మాట్లాడుకున్నాయి. ఈ రోజు చాలా మంచి రోజు, మనం ఈ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉందాము అని అనుకున్నాయి. అప్పుడు అన్ని కోతుల్ని పంపించి ఆహారం తీసుకురండి, సేకరించండి అని చెప్తారు. అప్పుడు అన్ని వెళ్ళి అరటిపళ్ళు తెస్తాయి. చాలా అరటిపళ్ళు దొరుకుతాయి. అప్పుడు సరే ఇవన్నీ ఇలాగే పెట్టి మనం సాయంత్రం వరకు ఉపవాసం ఉంది అందరం తిందాము అని అనుకుంటాయి. అందులో ఒక పెద్ద కోతి ఇవన్నీ పంచి పెట్టుకుందాము, ఎవరిది వాటా వాళ్ళు, ఆ తర్వాత మనం తిందాము సాయంత్రము, అప్పుడు లేట్ అవ్వకుండా ఉంటుంది అంటాయి. సరే అనుకుంటారు. తర్వాత ఒక వృద్ధ కోతి నేను ఎక్కువ తట్టుకోలేను ఆకలికి, నేను ఒలిచి పెట్టుకుంటాను, అప్పుడు వెంటనే తినేయచ్చు కదా, లేకుంటే నీరసం వస్తుంది అంటుంది. సరే అంటాయి. తర్వాత ఒక చిన్న కోతి ఏమో నేను అలా నోట్లో పెట్టుకుని ఉంటాను, మీరు చెప్పే వరకు మింగను, సాయంత్రం వరకు అలాగే ఉంటాను అని చెప్తుంది. సరే అంటాయి. అప్పుడు ఇది చేసింది కదా అని అందరు కోతులు అలా నోట్లోనే పెట్టుకుంటాయి. ఆ చిన్న కోతి తట్టుకోలేక మింగేస్తుంది. అది చూసి పోనీలే చిన్న కోతి కదా అని అనుకుంటాయి. తర్వాత మిగతా కోతులని గుట్ట గుట్ట అన్నీ మింగేస్తాయి. దీనివల్ల మనం తీసుకునేది ఏంటంటే, కోతులంటే ఓకే, మనము మనుషులం, మనకు నిగ్రహత, ఖచ్చితంగా నిగ్రహం ఉండాలి. ఎందుకంటే ఒక పని చెయ్యాలి అని మనం అనుకుంటే దాన్ని ఖచ్చితంగా అయిపోయే వరకు దాన్ని పట్టుదలగా సాధించాలి. అంతేకాని చిన్న చిన్న వ్యామోహాల కోసం మనము మన అనుకున్న పనిని ఖచ్చితంగా సాధించే వరకు ఆ నిగ్రహం కోల్పోకూడదు.